ఫ్రెండ్స్, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ సబ్జెక్టు వారిగా ప్రజలందరికీ కావలసిన మౌలిక ఆహారాన్ని అన్ని కాలాలలో భౌతికంగా మరియు ఆర్థికంగా తప్పనిసరిగా అందుబాటులో ఉంచడమే ఆహార భద్రతని నిర్వహించింది ఎవరు? ఆహార మరియు వ్యవసాయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడే వారిలో 1/4 వంతు ప్రజలు భారత్లోనే ఉన్నారు. భారత్లో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ 1 జూన్ 1997 నుండి ప్రవేశపెట్టారు. 2020-21 సంవత్సరంలో ఆహార రాయితీ కోసం కేంద్ర ప్రభుత్వం 1.15 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం గుర్తించండి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ 1975వ సంవత్సరం నుండి అమలు చేసింది. గర్భిణీలు, బాలింతలు, శిశువుల పోషకాహార సరఫరాకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం. సరికాని వాక్యం. భారత్లో అనువర్తిత పోషకాహార కార్యక్రమాన్ని తొలిసారిగా ఒడిస్సా రాష్ట్రం అమలు చేయడం జరిగింది. భారత్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మొదటిసారిగా 1960 సంవత్సరం తమిళనాడు రాష్ట్రం. పారిశ్రామిక మరియు భౌతిక ఉత్పత్తిలో వచ్చే మార్పును పారిశ్రామిక ఉత్పత్తులు సూచి తెలియజేస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తుల సూచి ఆధార సంవత్సరాన్ని కేంద్ర గణాంక సంస్థ వారు సవరిస్తారు. భారత్లో స్వాతంత్రం అనంతరం పారిశ్రామిక ఉత్పత్తుల సూచి మొదటి ఆధార సంవత్సరంగా 1951 సంవత్సరాన్ని స్వీకరించారు. పారిశ్రామిక ఉత్పత్తుల సూచిలో భారితం ఆధారంగా కింది వాటిలో సరైన అవరోహణ క్రమాన్ని గుర్తించండి. తయారీ రంగం, గనుల త్రవ్వకం, ఎలక్ట్రిసిటీ. పారిశ్రామిక ఉత్పత్తుల సూచికి సంబంధించి కింది వాటిని గుర్తించండి, జతపరచండి. ప్రాథమిక వస్తువులు గనుల తవ్వకం, మధ్యంతర వస్తువులు రసాయనాలు, మూలధన వస్తువులు యంత్ర పరికరాలు, మౌలిక సదుపాయాల వస్తువులు సిమెంట్. పారిశ్రామిక తీర్మానం 1956కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. అన్నీ కరెక్టే. ఈ తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా అభివర్ణిస్తారు. ఇందులో పరిశ్రమలను 3 జాబితాలుగా నిర్దిష్టంగాను స్పష్టంగాను విభజించడం జరిగింది. ప్రభుత్వ రంగ విస్తరణ ద్వారా సామ్యవాద రీతి సమాజ స్థాపనకు ఈ తీర్మానం దోహదపడుతుంది. జిల్లా పారిశ్రామిక కేంద్రాల స్థాపనను పారిశ్రామిక తీర్మానం 1977 ప్రోత్సహించింది. పారిశ్రామిక తీర్మానం 1985 ప్రకారం ఎంఆర్టీపీ చట్ట పరిధిలో గల ఆస్తుల పరిమితి 20 కోట్ల రూపాయల నుండి 100 కోట్ల రూపాయలను పెంచడం జరిగింది. ఆర్థిక రాజ్యాంగం పారిశ్రామిక తీర్మానం 1956 మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది. పారిశ్రామిక తీర్మానం 1948. జిల్లా పారిశ్రామిక కేంద్రాల స్థాపన పారిశ్రామిక తీర్మానం 1971. ఆర్థిక ఫెడరలిజం పారిశ్రామిక తీర్మానం 1980. పారిశ్రామిక తీర్మానం 1956లో పరిశ్రమల వర్గీకరణకు సంబంధించి కింది వాటిని జతపరచండి. రక్షణ పరికరాలు మరియు రైల్వేలు జాబితా ఏ, ప్రైవేటు రంగ పరిశ్రమలు జాబితా సి, రహదారులు మరియు సముద్ర రవాణా జాబితా బి. పారిశ్రామిక తీర్మానం 1956 ప్రకారం 17 రకాల పరిశ్రమల్ని ప్రభుత్వానికి రిజర్వ్ చేయగా నూతన పారిశ్రామిక తీర్మానం 1991లో ఈ సంఖ్యకు 8 తగ్గించారు. పారిశ్రామిక తీర్మానం 1980 ప్రకారం సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడిని 1 లక్ష రూపాయల నుండి 2 లక్షల రూపాయలకు మరియు చిన్న పరిశ్రమల్లో పెట్టుబడిని 10 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది.
జాతీయ తయారీ రంగ విధానం 2011కు సంబంధించి సరికాని వాక్యం. 2022 సంవత్సరం నాటికి తయారీ రంగంలో అదనంగా 100 మిలియన్ల మందికి ఉపాధి కల్పించారు. ఈ విధానాన్ని 4 నవంబర్ 2011 తేదీని ప్రకటించడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని 25 సెప్టెంబర్ 2014 తేదీన ప్రారంభించడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 25 ప్రధాన ప్రాధాన్యత రంగాలను గుర్తించడం జరిగింది. పారిశ్రామిక అభివృద్ధి మరియు నిర్వహణ చట్టం IDRA 1951. హజారీ కమిటీ. MRTP చట్టం 1969 దత్ కమిటీ. పోటీ చట్టం 2002 SVS రాఘవన్ కమిటీ. పారిశ్రామిక తీర్మానం 1948 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. నూతన కంపెనీల చట్టం 2013కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం. ఒకే వ్యక్తి పరిశ్రమ 1 పర్సన్ కంపెనీను అను పదాన్ని ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. పరిశ్రమలన్నింటికీ ఒకే ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు నిర్ణయించడం జరిగింది. కింద తెలిపిన ఏ రాష్ట్రాలు బీమారు కేటగిరీ పరిధిలోకి వస్తాయి? వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. మధ్యప్రదేశ్, బీహార్. వస్తువు ఆధారిత పరిశ్రమలు ఎరువులు. క్లిష్ట పరిశ్రమలు ఆటోమొబైల్ పరిశ్రమ. వ్యూహాత్మక పరిశ్రమలు ఆయుధ పరిశ్రమ. ప్రాథమిక పరిశ్రమలు పెట్రోలియం పరిశ్రమ. నవరత్న హోదాకి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం. ఈ హోదాను 1997 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాల నుండి లాభాలను పొందుతూ రుణాల వడ్డీ చెల్లింపులో వైఫల్యం చెందరాదు. పెట్టుబడుల ఉపసంహరణ జీవి రామకృష్ణ కమిటీ. చేనేత పరిశ్రమల అభివృద్ధి మీరా సేత్ కమిటీ. కాయిలపడ్డ పరిశ్రమలు ఓంకార్ గోస్వామి కమిటీ. చిన్న తరహా పరిశ్రమలు అబిద్ హుస్సేన్ కమిటీ. మహారత్నకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం. భారత ప్రభుత్వ రంగ సంస్థలను అంతర్జాతీయ సంస్థలుగా విస్తరించేందుకు 2009లో ఈ హోదాను ప్రవేశపెట్టారు. నికర ఆస్తుల విలువ 10,000 కోట్ల రూపాయలు ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.